గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం దాకా నిలువుండే ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మేమైతే కొత్తపల్లి కొబ్బరి 16 కాయలు, 4 సువర్ణరేఖ కాయలు తీసుకున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తెచ్చుకున్న మామిడికాయలకి ముచ్చుకలు తీసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే మామిడికాయకి జీడి ఉంటుంది. ఆ జీడి పోవడానికి మనం మామిడికాయల్ని కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. అన్ని మామిడికాయలకి ముచ్చుకలు తీసి ఒక అరగంట సేపు నీళ్ళలో నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత మామిడికాయలన్నింటినీ శుభ్రంగా పామి కడగాలి. మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగాక ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన మామిడికాయలన్నీ శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఈ మామిడికాయల్ని సువర్ణ రేఖలు అని అంటారు. అలా తుడుచుకున్న మామిడికాయని ముక్కలుగా కొట్టిద్దాం. మన మామిడికాయ ముక్కలన్నీ శుభ్రం చేసుకునే లోపల వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, ఉప్పు ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టడం వల్ల వాటిల్లో ఏమైనా తేమ ఉంటే పోతుంది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జీడిని అనేది తీసుకోవాలి. జీడి తీసి ప్రతి ముక్కని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా మామిడికాయలన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలకి పొట్టు తీద్దాం.
ఇప్పుడు మనం ఆవపిండి తయారు చేద్దాం. మనం 20 మామిడికాయల ఆవకాయ పెడుతున్నాం కాబట్టి మనకి 3 గ్లాసుల ఆవపిండి అవసరం అవుతుంది. మేమైతే 1½ గ్లాస్ ఆవాలు తీసుకుంటే 3 గ్లాసుల ఆవపిండి వస్తుంది. ఆవపిండిని జల్లించుకోవాలి. ఇరవై మామిడికాయలకి 3 గ్లాసుల ఆవపిండి, 3 గ్లాసుల కారం, 2½ గ్లాసులు ఉప్పు అనేవి సరైన కొలతలు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఉప్పు, ఆవపిండి, కారం, 3 గుప్పెళ్ళు మెంతులు, పొట్టు వలుచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన దాన్ని మార్కెట్లో ఇన్స్టెంట్ ఆవకాయ మిక్స్ కింద అమ్మేస్తున్నారు. మనం కూడా మన ఇంట్లో చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జాడీలో ముందుగా మనం రెడీ చేసుకున్న మిక్స్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ముందుగా శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవపిండి మిశ్రమం ముక్కలకి సరిగ్గా పట్టడానికి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మేమైతే పప్పు నూనె వాడుతున్నాం. పప్పు నూనె చాలా ఆరోగ్యం, అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆవపిండి మిశ్రమం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని జాడీలో వేసుకుందాం. అలా ముక్కలు వేసిన తర్వాత ముక్కల పైన మళ్ళీ ఉప్పు, కారం, ఆవపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే పప్పు నూనె కూడా వేసుకోవాలి. ముందు మనం చేసుకున్నట్టుగానే మామిడికాయ ముక్కలన్నీ బ్యాచెస్ వైజ్గా మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవపిండి మిశ్రమంలో కలుపుకొని జాడీలో వేసుకోవాలి.
ఇలా ఆవపిండి కలిపిన ముక్కలు వేసిన ప్రతి బ్యాచ్ తర్వాత ఆవపిండి, ఉప్పు, కారం వేసిన పొడి, పప్పు నూనె వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు అన్ని బ్యాచెస్ వేసేసిన తర్వాత ఆవపిండి, ఉప్పు, కారం కలిపిన మిశ్రమాన్ని ముక్కలు కనిపించకుండా మొత్తం వేసేసుకోవాలి. పప్పు నూనె కూడా వేయాలి. మనం నూనె వేసేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఉప్పు, కారం, నూనె ఏదైతే జాడి మీద ఉందో అదంతా శుభ్రంగా తుడుచుకోవాలి. లేకపోతే బూజు పట్టే అవకాశం ఉంది. జాడీని ఇలా ఒక క్లాత్తో కట్టుకోవాలి. 3 days వరకు మనం ఈ జాడీని కదపకూడదు. మూడు రోజుల తర్వాత మన ఆవకాయ పచ్చడి చూడడానికి ఇలా ఉంది. ముందుగా మన ఆవకాయ పచ్చడిని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉప్పు, కారం, ఆవపిండి సరిగ్గా సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఏదైనా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు నూనె వేసుకుందాం. కలుపుకుంటూ కొంచెం నూనె అయితే వేసుకోవాలి. మాకు మొత్తం ఈ ఆవకాయకి 2 లీటర్ల పప్పు నూనె అయితే పడింది. పచ్చడి అంతా బాగా కలుపుకొని సమానంగా పరుచుకొని మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. మామిడికాయ ముక్క అనేది పైకి కనిపించకుండా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎంతకాలమైనా నిలువ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.